అంటే వాడిన పొలానికి వాడని పొలానికి డిఫరెంట్ ఎట్లా ఉంటుంది తేడా అనేది మీకు ముందు కనిపిస్తుంది. కట్టెపూల వెళ్తాను కలుపుతా ఈ భూమి అనుకో ఇది చెట్టు మొదటి దేశం అనుకుంటాయి. ఈ రెండు పొలాలు ఉంటుంది సపరేట్ పొలం పక్కన అనుకున్నా. ఇది వాడిన దానికి ఎట్లా ఉంటుంది వాడని దానికి ఎట్లా ఉంటుంది డిఫరెంట్. ఇప్పుడు వర్షం కొన్ని ఎక్కువ వర్షాలుగానే పడుతూ ఉంటుంది నార్మల్ అనుకుంటే. పడ్డప్పుడు ఏమవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు ఇట్లా ఉంది, వర్షం వచ్చింది. వర్షం వచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్ వేయించారు మీరు. దీంట్లో ఏ ప్రోడక్ట్ వేయలే, నీళ్ళు ఇట్లనే అవుతాయి చెట్లు పోతాయా, చచ్చిపోతాయి వాటర్ ఎక్కువ అన్నప్పుడు. ఇప్పుడు ఇందులో నీరు ఉందా, ఇప్పుడు పోసిన 2 లీటర్లో పోసిన కదా, ఇందులో ఈ పౌడర్ వేసిన నీళ్ళలేదు ఊటు పట్టిన సేని ఇట్లా అది ఇగ్గుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇదే నీళ్ళు మళ్ళీ ఇందులో పోస్తున్నా చూడండి. ఒకవేళ మళ్ళీ తెల్లారి వర్షం పడింది చెప్పలేము, 2-3 రోజులు ముసురు కొట్టింది అనుకో, దానికి మనం ఏం చేయలేం కదా. పక్క దాంట్లో గాడి తీసినా పక్కన ఉన్న దాంట్లో కూడా వర్షం ఉంటుంది, అలా వెళ్ళిపోయి ఉంటుందా. ఏ నీళ్ళు మళ్ళీ ఇందులో పోసినా కూడా మళ్ళీ కొద్దిసేపటిగా పద్ధతిని అబ్జర్వ్ చేసుకుంటాం. మళ్ళీ వర్షం 3 రోజులు మళ్ళీ కొద్ది వర్షం పడింది అనుకో, మళ్ళీ ఎంత వాటర్నైనా అబ్జర్వ్ చేసుకుంటారు. చెట్టుకి ఎంత నీళ్ళు అవసరమో అంతకంటే 50 రేట్ల నీళ్ళని అవసరం చేసుకుంటారు. అంత వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మొత్తం ఇక్కడ కింద స్టోర్ చేసుకుంటారు. కింద స్టోర్ చేసుకుని ఎప్పుడు అనిపిస్తుంది అంటే వర్షాలు పడ్డప్పుడు మొక్కకి ఎప్పుడైతే నీరు అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం వడ్లని ఇంట్లో పోసుకుంటాం, ఒకసారి పట్టించుకుంటాం, మళ్ళీ వానాకాలం వచ్చేంత వరకు అయ్యే తింటాం. ఎప్పుడైతే మనం వడ్లు కానీ డబ్బు కానీ జమ చేసుకుని అవసరానికి ఎట్లా వాడుకుంటామో, ఈ ప్రోడక్ట్ కూడా ఏం చేస్తుంది అంటే వాటర్ని తీసుకొని దీనిపై ఇది చేసే పని ఏంటంటే వాటర్ని తీసుకొని భూమిలో ఉన్న పోషకాలను ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని చెట్టుకి ఎప్పుడైతే నీళ్ళు లేవు ఆహారం లేవని ఇది గుర్తిస్తుందో అప్పుడు చెట్టుకి ఆహారాన్ని నీళ్ళని అందిస్తుంది. అట్లా మనం లోపల వేస్తే దాని పని అది చేసుకుని పోతుంది. ఇట్లా వాటర్ పోసినా కూడా కాసేపట్లో మనకు అబ్జర్వ్ అయిపోతుంది. ఒక్క చెట్టు కూడా ఉండదు, మళ్ళీ నెక్స్ట్ వర్షం పడ్డా కూడా ఉండదు. అర్థం కాదు, మొక్కకి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. అది మట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు మొక్క ఎండిపోయే విధంగా అయిపోయే విధంగా అంటే ఈ ప్రొడక్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఎట్లున్నా పైన నీళ్ళు ఆయన కింద అవుతాయి. చేసే పని ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మొక్కకి ఎప్పుడైతే మీరు నీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఈ వాటర్ని భూమిలో వేసిన తర్వాత రిలీజ్ చేస్తుంది. చేసిన ప్రయత్నం మొక్క కింద వేలు పదనొచ్చుతుంది, పదనాడుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే కింద ఎట్లా నీళ్ళు పోతాయి కాబట్టి దాంట్లో మట్టిలో ఉన్న పోషకాలు మీరు వేసి యూరియా డిఏపి ఏదైతే గ్రామం చేసి వేర్ల ద్వారా పైన చిగుళ్ళ దాకా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న పోషకాలను అందులోకి వెళ్ళిపోతాయి. వాటర్ ఎక్కువ కాకుండా సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా వాటర్ పోసినా కూడా ఒక్కొక్క చుట్ట ఎమ్మచ్చినా మీకు అబ్జర్వ్ అయిపోతుంది. ఏ పంటైనా సరే వరికైనా మనం ఎప్పుడు వరికి నీళ్ళు పెడతాం, వరికి లేకుండా ఏం కాదు. పత్తి మిర్చి టమాటా కూరగాయలు ఏ మొక్క చేసినా కానీ ఇది పని చేసే పని ఏంటంటే ఎక్కువగా ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకొని వాటర్ లేనప్పుడు ఉన్న వాటర్ని రిలీజ్ చేస్తుంది. చేసి మొక్కకు వాటర్ని అందించి మొక్క ఏపుడు ఎగేటట్టు చేస్తుంది. చేసే పని ఎకరానికి 1 కేజీ ఉంటుంది. 1 కేజీ వేసుకోవచ్చు, 2 కేజీలు వేసుకోవచ్చు. 1 కేజీ వేసుకుంటే సరిపోతుంది. అసలు మాకు నీళ్ళే ఉండవు, మేము ఎప్పుడో ఒకసారి పదును పెడతాం అనుకుంటే 2 కేజీలు కూడా వేసుకోవచ్చు. ఏమిట్లేదు మసాలా యూరియా డిఏపి వేస్తారు కదా, పిండి వేస్తారు కదా, ఆ పిండితో పాటు అందులో కలిపి గమ్ కాదు. గమ్ అంటే ఇది పౌడర్ ఉంటుంది. దాని ఉండడం వల్ల ఏంటంటే వాటర్ని అంటే కింద వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటారు. మనకు గ్లాసులో అట్లా కనబడుతుంది, భూమి లోపల ఎట్లా కనబడుతుంది, భూమి అట్లా గడగట్టు ఉంటుంది కదా, మన గ్లాస్ కాబట్టి అట్లా మొత్తం మీద వాటర్ ఎక్కువైనప్పుడు అది మొక్కకి ఎక్కువ అందియదు చచ్చిపోకుండా. వాటర్ లేని టైంలో మొక్కకి నీళ్ళు అందదు, వర్షాలు లేకుండా ఆ టైంలో ఆ మొక్కకి అందిస్తారు. అదనైతే మీకు ఆడుకోకపోతే ఇది కూడా మనకి ఒక్క